మనము మాట్లాడుకుందామండి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి విషయాలు అంటే ఆనాటి సమాజాన్ని ఉద్దేశించి దేవుడు తన మోషే అయిన ప్రవక్త ద్వారా కొన్ని మాటలు మరి 90వ కీర్తనలో వ్రాయించాడు ప్రియులారా. కాబట్టి దయచేసి ఈ మాటలు వినండి. ఎందుకంటే భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు నివాస స్థలము ఎక్కడుందో, మరి మనము ఈ దేహాన్ని శరీరాన్ని విడిచిన తర్వాత మనకు ఉండవలసిన యొక్క స్థలము ఏదో కూడా కొన్ని మాటలు వాక్యం ద్వారా దయచేసి మాటలను వినండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎవరంటున్న మాటలండి ఇవంటే దైవజనుడు మోషే గారు ప్రార్థిస్తున్నటువంటి మాటలండి. దైవజనుడు మోషే గారు ఏమంటున్నాడంటే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములను పుట్టింపకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు దేవుడవు నీవే. ఎవరట? యుగ యుగములకు దేవుడు దేవుడే అని చెప్తున్నాడు. ఎవరు? మోషే నమ్ముకున్నటువంటి దేవుడు. ఆ దేవుడు ఎవరంటే యెహోవా అని మనం వింటున్నాము. తన కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు అని మనం వింటున్నాం ప్రియులారా. మరి తన కుమారుణ్ణి ఈ లోకానికి మరి తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడు అనే సంగతి కూడా మరి చాలా మందికి తెలియదు ప్రియులారా. ఎందుకు పంపించాడు? ఈ దేవుడు నా దేవుడు కాదు అన్నోని కోసం కూడా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి పాప శరీర ఆకారమందు పాపానికి శిక్షను విధించి అట్టి నిబంధన ద్వారా భూమి మీద ఉన్నటువంటి సకల జనులలోనే తన ఆత్మను ఉంచాడు. కాబట్టి ఆ ఆత్మ అనేది నిత్య నాశనానికి పోవద్దు అనే సంగతిలో ఆయన ఆలోచించుకొని అంటే ఏమంటున్నాడంటే, తరము వెనుక తరము గతిస్తున్నది, తరము వెనుక తరము పుడుతూ ఉన్నది. మరి పుట్టిన వారంతా దేవుని దగ్గరికి పోవడం లేదట. అయితే నేను భూమి మీదకి పంపించిన వారంతా కూడా నా దగ్గరికి రాలేకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషులు అసలు వారు ఏమి అయి ఉన్నారు, ఎందుకు మరి నా దగ్గరికి రాలేకుండా పోతున్నారు, నిత్య నాశనానికి ఎందుకు వారు వెళ్తున్నారు అని మరి దేవుడు చాలా ఆలోచించి దాన్ని భూమి మీద ఉన్న నరులంతా కూడా నాశనానికి పోకుండా ప్రతి మనిషిలో ఉన్న ఆత్మను కాపాడడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి పాప శరీర ఆకారమందు పాపానికి శిక్షను విధించి అట్టి నిబంధన ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా తన దగ్గరికి వెళ్ళాలని అట్టి యొక్క నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు దేవుడు. అందుకే మోషే గారు తరతరములకు నివాస స్థలము నీవే మాకు దేవా అని అంటున్నాడు. మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రాండి అని సెలవిస్తున్నావు. అంటే దేవుడు మనుషులను మట్టికి ఎందుకు మారుస్తున్నట్టు? దేవుడు ఉంచాలంటే మనలో ఉంచవచ్చు ప్రియులారా. కానీ ఎందుకు మనుషులను మట్టికి మారుస్తున్నాడంటే మనం ఆయన దగ్గర ఉండాలి. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనము మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవునిలో ఒకని వంటి వారిగా తిరిగి మనము మరణించే వరకు మన ఆత్మలను మన దేహాలను కాపాడుకొని మనము దేవుడున్న రాజ్యానికి చేరాలని దేవుడు అట్టి యొక్క నిబంధనను స్థిరపరిచి ఉంచాడు. స్థిరపరిచి ఉంచితే అది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి తెలియకుండానే బ్రతుకుతూ ఏం చేస్తున్నారంటే తల్లే దైవము తండ్రే దైవం, తల్లే దైవము తండ్రే దైవం అని దేవుడే చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే కొంతమంది అజ్ఞానులు ఏమంటారంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులే నా దేవుడి కంటే ఎక్కువ, దేవుడు ఎక్కడ ఉన్నారా అని దేవుణ్ణి దూషించేవారు ఉన్నారు. ఆ దేవుడే లేకపోతే నువ్వు ఉండవు, నీ తల్లి ఉండదు, అసలు ఈ సృష్టి ఉండదు ప్రియులారా. కాబట్టి సృష్టిని గురించి దేవుని జ్ఞానాన్ని గురించి మానవుడు తక్కువగా ఆలోచించి మరి మనుషులు కల్పించిన పద్ధతులే దైవ ఉపదేశములన్నీ ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ఆచారాలు చేయడం జరుగుతుంది. కాబట్టి దానికోసమే మనల్ని తిరిగి దేవుడు తీసుకోవడం జరుగుతున్నది ప్రియులారా. ఎందుకంటే ఆ కొద్ది బ్రతుకు కాలంలోనైనా అసలు మనిషికి ఆయుష్ 1000 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. 1000 సంవత్సరాలు ఇచ్చిన ఆయుష్ కాలంలో దేవుడు మరి మనుషులకు ఇప్పుడు ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకుని ఎందుకు ఇచ్చాడన్న సంగతి కూడా
మరి చర్చికి పోతున్నటువంటి సంఘస్థులకు కూడా అందులో ఉన్నటువంటి మెంబర్స్కి కూడా తెలియాలి. ఎందుకంటే మనము చర్చికి పోతున్నాము, బైబిల్ పట్టుకొని పోతున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము, నా పాస్టర్ గారు చెప్పింది వింటున్నాము, వస్తున్నాము, పోతున్నామని సంతోషపడి సంకలు కొట్టుకోవడం కాదు. పోయినంత మాత్రాన నీకు పరలోకం దొరకదు. ప్రియులారా,